తొలివేలు రఘు తీర్మానం మల్లన్న ఇప్పటికీ కేసీఆర్ మీద నేర్చుకుంటూ కూర్చున్నారు వాళ్ళు ఇద్దరు. ఈ రగ్గాడు కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ రైతులు ఇన్నిగానం గత 15 రోజులకి వెళ్ళి రైతుల పొలాలు ఎండిపోయినా, నెల రోజుల కింద పొలాలు ఎండిపోయినా నీళ్ళు రాకపోయినా ఒక ఆంధ్రజ్యోతి కూడా రాసినారా. ఈరోజు కేసీఆర్ పోతే జనాలు అధికారం పైన కాకుండా అని చెప్తారు. ఆంధ్రజ్యోతి ఒక రైతునన్నా కలిసినారా? ఆర్కే పోయి తొలివేలు రఘుని ఒక్కడన్నా కలిసినారా? అరే మళ్ళీ కానీ ఒక్కడన్నా కలిసినారా? 6 గంటల గురించి ఆంధ్రజ్యోతుడు రాసినారా? ఒకదాని పేపర్ 6 గంటలు ఏమైందని ప్రభుత్వం ఏం చెప్పిందిరా? 100 రోజులు 6 గంటలు నెరవేర్చండి చెప్పిందా? ఏమైందిరా? నిరుపేదకి ఏమైందిరా? స్కూటర్లు ఏమైనా? 2,000 ఏమైందిరా? 4,000 పింఛన్ ఏమైందిరా? 2 లక్షల రుణమాఫీ ఏమైందిరా? ఒక్కసారి ఆంధ్రజ్యోతులు రాసినారా? ఇది తొలివేలు రగ్గడ ఒక్కసారి నువ్వు చెప్పినవారా? బయట నేను న్యూస్లో చెప్పినావా? మార్నింగ్ న్యూస్లో కానీ అన్నావు, ఈ న్యూస్ కూడా చెప్పి నేనన్నా కృష్ణ పంచగలగారా మీరు? ఇప్పుడేం చెప్తున్నారు రేవంత్ రెడ్డి సారు? 15 ఆగస్టు ఒక్క నెరవేరుస్తా అంటున్నాడు 2 లక్షల రుణమాఫీ. అంటే మిగతాదానికి గుండుస్తున్నానా? ఆయన ఏం చెప్తున్నాడు రా? సంవత్సరం కడుపు కట్టుకుంటే అయినా దోపిడీ కూడా కడుపు కట్టుకుంటేనంట 40,000 కోట్లు 80,000 వేస్తాడంట. అంటే ఇప్పుడు కడుపు కట్టుకోలేదు కాబట్టి ఈ కళ్యాణ లక్ష్మి, తులం బంగారము, స్కూటర్లు అన్నీ నాశనమైనట. అంటే దోపిడీ చేసిన డైరెక్ట్ చెప్తున్నారు కదా పీడియం ముందర. ఆయన అడుగుండ్రా మీరు జర్నలిస్ట్ ముసుగురేసుకొని. గత 18 రోజులకి వెళ్ళి బీర్ల మా ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ లెక్కెంతరా 670 కోట్లు, 23 లక్షల కేసుల బీర్లు అయిపోయినాయి. ఇంతవనం తాగబోతులు కేసీఆర్ ఇంతవనం ఈ సంవత్సరం అయినా 2024 ఇంతవనం అయినా గత సంవత్సరం కానీ ఈసారి 20% పెరిగింది తాగడం. అంటే ఎవరిని ఇప్పించిన తాగబోతు రాష్ట్రం అయింది ఇది? ఇందిరామ్మ రాజ్యమా తాగబోతు రాష్ట్రం అయింది? కేసీఆర్ పరిపిస్తున్నాడు. కేసీఆర్ మొత్తం తాగబోతు నేర్పించిండు, తాగబోతు రాష్ట్రం చేసిండు కేసీఆర్, తాగబోతు రాష్ట్రం చేసిండు. మరి ఇప్పుడు ఏమైందిరా? ఇప్పుడు ఎవరు చేసిన మళ్ళీ ఆ క్వశ్చన్ చేస్తారేమన్నా నువ్వు? సుదర్శన్ గారు ఏమంటారా? ఎండలు వేడుకున్నాయి, కూల్గా బీర్లు తాగుతారు. మళ్ళీ అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఎండలు కొట్టేవారా? అప్పుడు ఎండలు కొట్టే కూల్గా అయినారు కదా. ఎవరు ప్రభుత్వం అని ఎండాకాలం వస్తుంది తాగుతారు తింటారు. అప్పుడేమో తాగబోతు రాష్ట్రం కేసీఆర్, ఇప్పుడేం ప్రజా పరిపాలన మంది తాగుతురా? సిగ్గుండాలరా మీకు? మీరు జర్నలిస్ట్ ముసుగు పబ్లిక్ని మభ్యపెట్టడానికి సిగ్గులేని బతుకులు మీ బతుకులు చల్లకుండా తెలుసుకోండి రా. ఊళ్ళల్లో జనాలు ఇలా ఓట్లు వేసి చుక్కలు కనబడుతున్నాయి ఒకరి వాళ్ళకి. మీరు రైతులకు రా, మీరు రైతులతో మీకు కలిసి ఉండరా? ఐకేపీ సెంటర్లు పెట్టలేదురా ఇప్పటితో ఒక్కతోనే కూడా. ఉడ్లు కొనలేదు ఇంకా. ఐకేపీ ఉడ్ల మీద రోడ్ల మీద వేసుకున్నారు పంట. ఎట్లనో ఎండినో కొన్ని నీళ్ళు లేకనో ఏం లేకో ఎండినాయి, కొన్ని పంట వండినాయి. ఇది ప్రశ్నించండి. ఇప్పటికి ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి సారు? నేను 15 ఆగస్టు కన్నా రుణమాఫీ ఒకటి చేస్తాను. మన 2,500, 4,000 పింఛను, నిరుద్యోగ వృత్తి, తులం బంగారము, స్కూటర్లు ఇవన్నీ కడవా. మేము అన్నిటికీ గోయిందనా? ఈ క్వశ్చన్ చేయరా రఘు? ఈ క్వశ్చన్ చేసి తొలివేలు ఆంధ్రజ్యోతి రాష్ట్రాల పేపర్ల మళ్ళీ ఒకటే ఆమె ఇచ్చినామా? 6 గ్యారెంటీ 3 ఇన్ని గ్యారెంటీలు ఎక్కడన్నాయి? 420 అంటే 420 మీరు చేయలేరు కానీ కొంచెం 6కు తిప్పలేదు. క్వశ్చన్ చేయాలి కదా మీరు జర్నలిస్టులు. ఇవి క్వశ్చన్ చేయరు. కేసీఆర్ అట్లయింది, కేసీఆర్ ఓడిపోయింది నీ అవ్వ. మీరు జర్నలిస్టులు ఇంకా ఆయన కాకా బాకా అన్నాడు. కుక్క నక్కలు అనలేడు అయ్యాం సంతోషం. పెద్ద మనిషి కాకా బాకా పేపర్లు న్యూస్లు అని చెప్పిండు. కుక్కలు నక్కలు బొక్కలు అంటే సరిపోయింది. ఎంగిలి బొక్కలు కాసేపడి ఎంగిలి మాట్లాడతారు. ఉంది సమయం చూస్తారు. మీ టీవీ ఆఫీస్లో పోయి కొడతారా జనాలు? చూడండి, లాస్ట్కి అదే జరుగుతుంది.